ఈరోజు వరదలు ఎక్కువైపోయి శబరి పొంగి ఈ చింతూరులో ఉన్నటువంటి అదేవిధంగా ఈ విలీన 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుట్టలు ఎక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వరదలు అనేది ఈ ప్రజలు చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైందో ఆ ప్రాజెక్టు ప్రారంభం నిర్మాణం వేగవంతమైన తర్వాత నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ వరద బాధితులు వరదలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఏ ప్రభుత్వం మారినా ఎంతో కొంత సహకారం అందిస్తున్నారు తప్ప వాళ్ళు నష్టపోయేంత పూర్తి సహకారం ఈరోజు ఏ ప్రభుత్వం కూడా అందించడం లేదు. ఇప్పటికే ఏదో కూరగాయలు నిత్యావసర సరుకులు అడపాదడపా ఇచ్చి ఈరోజు ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటూ ఉన్నాయి. అలా కాకుండా ఈరోజు నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం నిలుపుదల చేసి తక్షణమే వరద బాధితులకి ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులందరినీ కూడా పునరావాసం ప్యాకేజీ ఇచ్చి ముందు వీళ్ళని తరలించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడలేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టినటువంటి బడ్జెట్లో పోలవరం నిర్మాణం పూర్తి కావడానికి మేము సహకరిస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఈరోజు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులుగా గురవుతున్నటువంటి వాళ్ళ గురించి మాత్రం ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా స్పష్టమైన పూర్తి అవగాహనతోటి నిర్వాసితుల పట్ల ఏం చేస్తారనేది ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అటు ఏలూరు జిల్లాలో మంత్రుల బృందం పర్యటన చేస్తూ ఉంది. ఇక్కడ 4 మండలాల్లో కూడా మంత్రుల బృందం పర్యటన చేసి నష్టాన్ని స్పష్టంగా అంచనా వేసి నష్టపరిహారం వరద బాధితులకి చెల్లించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.